హాయ్ గాయస్, ఇప్పుడు మనం అతి ముఖ్యమైన టాపిక్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. ట్రిగ్నామెట్రీ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్లో చూడండి, పీరియాడిసిటీ అండ్ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అనమాట. ఓకే, ఈ టాపిక్ వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. 2 మార్క్స్కి వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ నేను స్వీట్ అండ్ షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, సో మీకు అర్థమైతే చాలు, ఆ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, పీరియాడిసిటీ అండ్ ఎక్స్ట్రీమ్ వాల్యూస్. ఇప్పుడు మనం పీరియాడిసిటీ సంబంధించిన ఫార్ములేని అయితే ఇక్కడైతే మనం చూద్దాం. ముందుగా ఫార్ములే చూసిన తర్వాత ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేద్దాం. చాలా 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 ఈజీ. ఓకేనా, సో చాలా 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 ఈజీ. కొంచెం జాగ్రత్తగా వినండి. చూడండి, ఇక్కడ ముందుగా ఫస్ట్ వన్, ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్, దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కాల్డ్ ఏ పీరియాడిక్ ఫంక్షన్ విత్ పీరియడ్ కే అనమాట. ఓకే, వేర్ కే ఈజ్ ద లీస్ట్ పాజిటివ్ రియల్ వాల్యూ, 0 < k <= 2πi. ఈ విధంగా ఉంది. ఇక్కడ ఏంటంటే పీరియాడిక్ ఫంక్షన్ అంటే ఏమిటి అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనమాట. ఓకే, సో అంటే ఏంటి, మనకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయినట్టయితే, దెన్ ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఏదైతే ఉందో, ఓకేనా, సో ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏదైతే ఉందో అది మనకు ఈజ్ కాల్డ్ ఏ పీరియాడిక్ ఫంక్షన్ అంటాం అనమాట. ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏదైతే ఉందో అది మనకు పీరియాడిక్ ఫంక్షన్ అంటాం అనమాట, విత్ పీరియడ్ కే. కే అనేది పీరియడ్ అనమాట. ఓకే, ఇక్కడ ఏంటనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మనకు తెలుసు ఏంటి, మనకేం తెలుసు చెప్పండి. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ తీసుకుంటా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ సైన్ ఎక్స్ తీసుకుంటా. ఇప్పుడు మనకు ఎఫ్ ఆఫ్ కే ప్లస్ ఎక్స్ అనమాట. ఓకే, ఇక్కడ నేను ఏ విధంగా రాస్తానంటే ఎఫ్ ఆఫ్ 2π ప్లస్ ఎక్స్గా రాస్తాను అనమాట. ఓకేనా, సో ఎఫ్ ఆఫ్ 2π ప్లస్ ఎక్స్ అయిపోతుంది అనమాట. అంటే ఎక్స్ ప్లస్లో 2π ప్లస్ ఎక్స్ అనమాట. ఎక్స్ ప్లస్ 2π అన్న 2π ప్లస్ ఎక్స్ అన్న అంతా ఒకటే, చూసుకోండి ఇక్కడ. ఓకే, నేను ఇక్కడ ఆర్డర్లో అయితే రాయడం జరిగింది, 2π ప్లస్ ఎక్స్ అయితే రాయడం జరిగింది. ఓకేనా, సో కన్ఫ్యూజన్ ఏం పడద్దు, 2π ప్లస్ ఎక్స్ అనమాట. ఇప్పుడు మనకు ఎక్స్ ప్లస్లో 2π ప్లస్ ఎక్స్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనకు ఎక్స్ ప్లస్ సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది అనమాట. 2π ప్లస్ ఎక్స్ అయితే అయిపోతుంది అనమాట. ఓకే, ఇది మనకు. ఓకే, ఇప్పుడు మనకు దీన్ని సాల్వ్ చేసినా కూడా మనకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ రావాలన్నమాట. చూడండి, సైన్ 2π ప్లస్ ఎక్స్ అంటే ఏంటి, మనకు సైన్ 360 డిగ్రీస్ ప్లస్ తీటా అంటే ఏమవుతుంది, ఆల్సిల్వర్ టీ కప్స్ తెలుసు కదా. ఏంటి, మనకు 360 డిగ్రీస్ ప్లస్ తీటా అంటే సైనే అయిపోద్ది ఎక్స్. ఓకేనా, ఇంకా 360 డిగ్రీస్ ప్లస్ తీటా అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో అన్ని పాజిటివ్, సైన్ కూడా పాజిటివ్ కాబట్టి పాజిటివ్. సైన్ ఎక్స్ వచ్చిందా, సైన్ ఎక్స్ అంటే ఏంటి, మనకి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్సా కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నట్టు. ఓకేనా, అంటే ఇక్కడ ఏం చేసాము, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ తీసుకున్నాము. అలాగైతే మనకి ఇక్కడ 2π అనేది యాడ్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ 2π ప్లస్ ఎక్స్ అనేది ఈ విధంగా అయితే ఉంది. సో ఇక్కడ మనకు ఇక్కడ కూడా ఈ విధంగా అయిపోతుంది. ఇక్కడ మనకు చేస్తే మరి మనకు సైన్ ఎక్స్ మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చిందనమాట. ఇలాంటి ఫంక్షన్ ఏదైతే ఉందో, ఓకేనా, సో ఇలాంటి ఫంక్షన్ ఇక్కడ మనకు పీరియాడిక్ ఫంక్షన్ అని అంటాం అనమాట. అది కూడా విత్ పీరియడ్ కే. ఇక్కడ కే ఉంది కాబట్టి కే అనడం జరిగింది. ఇక్కడ 2π అనేది పీరియడ్ అనమాట. ఓకేనా, పీరియడ్ 2π అనేది ఏంటి, పీరియడ్. ఇక్కడ అర్థమవుతుందా? ఈ విధంగా మనకు తెలుసు మామూలుగానే మనకు 2π ప్లస్ తీటా ఈ విధంగా ఉందంటేనే మనకు తెలుసు. ఆల్సిల్వర్ టీ కప్స్లో సైన్ 2π ప్లస్ తీటా అన్న, కాజు 2π ప్లస్ తీటా అన్న, ట్యాన్ కానీ కాట్ కానీ, ఇంకా ఏంటి మనకు కొసికెంట్ కానీ సీకెంట్ కానీ, ఇదంతా మనకు ఏది ఉంటే అదే అయిపోద్ది. ఓకేనా, అంటే మనకు సైన్ 2π ప్లస్ తీటా అంటే సైన్ తీటా అనే అయిపోతుంది అనమాట. ఆ విధంగా ఏది దానికైతే వచ్చేస్తుంది. ఈ విధంగా మీరు ఏదైనా ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకోవచ్చు. మీరు అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాజ్ ఎక్స్ తీసుకోండి. ఇప్పుడు మనకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కే అంటే ఇక్కడ మనకు ఎక్స్ ప్లస్ 2π అయితే తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా, సో కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2π ఇక్కడ ఆర్డర్లో రాసుకున్నట్టయితే 2π ప్లస్ ఎక్స్ అయితే అయిపోతుంది. ఓకే, కాదు 360 డిగ్రీస్ ప్లస్ తీటా ఉంది ఇక్కడ మనకు, అంటే ఏంటి, మనకు కాస్ తీటానే అయిపోద్ది అనమాట. అర్థమైంది ఈ విధంగా. మరి ఇది మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనా, ఎఫ్ ఆఫ్ ఎక్సే. ఈ కండిషన్ని సాటిస్ఫాక్షన్ చేయాలన్నమాట. ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ చేసినట్టయితే అది మనకు ఏదైనా సరే అది మనకు పీరియాడిక్ ఫంక్షన్ అని అనడం జరుగుతుంది, అలాంటి ఫంక్షన్. ఓకే, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని అంటే ఇక్కడ ఏంటి, మనకి ఇక్కడ కాజ్ ఎక్స్ అనేది ఇక్కడ మనకు పీరియాడిక్ ఫంక్షన్ అయిపోతుంది. అది కూడా మనకు 2π అనేది పీరియడ్ ఇక్కడ.
ఓకేనా. ఇక్కడ కే అనేది ఫార్ములా తగ్గట్టు పీరియడ్, ఇక్కడ మనకు 2π అనేది పీరియడ్. ఆ విధంగా మనకు ట్యాన్, కాట్, కొసెకెంట్ అన్ని దానికే వస్తుందన్నమాట. అర్థమైందా. కాకపోతే ఇక్కడ కొంచెం మెలికలు ఉంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మెలకు ఏంటంటే ఇక్కడ వేర్ కే ఈజ్ ద లీస్ట్ పాజిటివ్ రియల్ వాల్యూ అయి ఉండాలి. ఇక్కడ కే అనేది ఏమై ఉండాలి, లీస్ట్ పాజిటివ్ రియల్ వాల్యూ అయితే అయి ఉండాలి అన్నమాట. ఓకేనా. రేంజ్ వచ్చేసి ఏ విధంగా ఉంటుందంటే 0 <k ≤ 2π అనమాట. అంటే 0k అనేది ఇక్కడ మనకు ఏదైతే ఉందో పీరియడ్ అనేది అది మనకు 0 కంటే ఎక్కువే ఉండాలి. అదేవిధంగా 2π అనేది ఈక్వల్ అన్నా ఉండొచ్చు, 2π కన్నా ఎక్కువ అన్నా ఉండొచ్చు అనమాట. అర్థమైందా. ఆ విధంగా అయితే ఉంటుంది ఇక్కడ కే అనేది. ఇక్కడ కే అన్న అనుకోండి పీరియడ్ని, లేదా పి అన్న అనుకోండి, దేంతో అన్న డినోట్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. కొంతమంది పీలలో చెప్తారు, కొంతమంది కేలో చెప్తారు. ఇక్కడ నేనైతే కేలో చెప్పడం అయితే జరిగిందనమాట. ఇక్కడ కే ఏంటంటే కే ఈజ్ ద లీస్ట్ పాజిటివ్ రియల్ వాల్యూ అనమాట. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. దీంట్లోనే కొంచెం నాలెడ్జ్ వస్తుందన్నమాట మనకు. ఓకేనా. సో అంటే మనకు వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే దీంట్లోనే ఉందన్నమాట ఈ టాపిక్కి సంబంధించి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ విధంగా మీకు తెలుసు. ఓకే. ఇంకా మనకు చూడండి, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అన్నీ మనకి ఏవైతే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఉన్నాయో అంటే సైను, కాజు, ట్యాను, కాటు, కొసెకెంట్, సీకెంట్ ఏవైతే ఉన్నాయో అన్నీ మనకు పీరియాడిక్ ఫంక్షన్సే. అన్నీ మనకు పీరియాడిక్ ఫంక్షన్ ఒబే చేస్తుంది అనమాట. అర్థమైంది. అన్నీ ఒబే చేస్తాయి. ఎందుకంటే 360 degrees ప్లస్ తీటా అన్నప్పుడు మనకు ఈ విధంగా f(x) cos x తీసుకున్నప్పుడు cos x అనే కాదు, ట్యాన్, కాట్, కొసెకెంట్ ఏది తీసుకున్నా మనకు మరీ ఈ విధంగా చేసుకున్నట్టయితే మనకు మళ్ళీ f(x) వస్తుందన్నమాట. కాబట్టి ఏ ఫంక్షన్ అయినా తీసుకోవచ్చు, మీరు ఏ ఫంక్షన్ అయినా అది ఖచ్చితంగా మనకు పీరియాడిక్ ఫంక్షన్ అయితే అవుతుంది. అర్థమైందా. ఇక్కడ మనకు పీరియడ్లో తేడా వస్తుంది ఏంటనేది చూడండి, ఇక్కడ డిస్కస్ చేస్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ ఫార్ములా వచ్చేసి చూడండి, ద పీరియడ్ ఆఫ్ సైన్ ఎక్స్, కాస్ ఎక్స్, సీకెంట్ ఎక్స్, కొసెకెంట్ ఎక్స్ ఈజ్ 2π అయిపోతుంది అనమాట. ఎలాగంటే ఈ విధంగా చెక్ చేసుకోవాలి. నేను చెప్పాను ఇప్పుడు ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే చూడండి, ఇప్పుడు f(x) = sin x తీసుకోవడం జరిగింది, sin x. ఓకే. ఇప్పుడు మనకు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు తెలుసు ఇది f(x) + k = f(x) రావాలన్నమాట. ఇది మనకు చూసుకున్నట్టయితే కండిషన్. అలాగైనట్టయితే పీరియాడిక్ ఫంక్షన్ని అంటామన్నమాట. ఇప్పుడు చూడండి, f(x) ఎంత తీసుకుంటారు, x + π/2 తీసుకోండి. ఓకే. ఈ విధంగా నెక్స్ట్ f(x) నెక్స్ట్ ఏం తీసుకుంటారు, π తీసుకోండి. π/2 ఒకటి, π ఒకటి. ఓకే. f(x) + 3π/2 తీసుకోండి. నెక్స్ట్ f(x) + 2π అయితే తీసుకోండి. ఈ విధంగా తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే. ఇప్పుడు ఏ విధంగా వస్తుందని చూడండి. మనకి ఏంటి కండిషను, f(x) + k = f(x) రావాలన్నమాట. ఇది f(x) అంటే ఇది. ఇప్పుడు sin x తీసుకోవడం జరిగింది. ఇప్పుడు చూడండి, f(x) + π/2 తీసుకోండి. అంటే ఏమవుతుంది, sin of x ప్లేస్లో మనకు x + π/2 అయితే అయిపోతుంది. మనకు తెలుసు 90 degrees + తీటా ఉంది. అంటే ఏ విధంగా అవుతుంది, 90 degrees + తీటా అంటే మనకు సైను కాస్గా చేంజ్ అవుతుంది. అదేవిధంగా x. ఓకేనా. ఇది మనకు వచ్చేసి సెకండ్ క్వాడ్రాంట్లో సైను పాజిటివ్ అనమాట. కాబట్టి cos x అయితే అయిపోతుంది అనమాట. మనకు వచ్చిందా, ఇది రాలేదు, f(x) అనేది రాలేదు. అంటే డస్ నాట్ ఈక్వల్ టు f(x) అనమాట, రాలేదు. కాబట్టి ఇది రాదనమాట. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇది చెక్ చేసుకుందాం. ఇప్పుడు sin of x + π అనమాట, x + π అంటే ఏంటి, మనకు 180 degrees + తీటా అన్నట్టు ఇక్కడ. అర్థమైంది. sin 180 degrees + తీటా అంటే ఏమవుతుంది చెప్పండి, పై అంటేనే ఇంకా సైన్ అయిపోతుంది. ఓకే. x. నెక్స్ట్ ఇక్కడ ఏ క్వాడ్రంట్ వస్తుంది, థర్డ్ క్వాడ్రంట్ వస్తుంది. థర్డ్ క్వాడ్రంట్లో సైన్ నెగిటివ్ అయిపోతుంది అనమాట. కాబట్టి నెగిటివ్ -sin x అయితే వచ్చింది. మనకు రావాల్సిండేది sin x కావాలి. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఈక్వల్ టు f(x) అనమాట. నెక్స్ట్ ఇప్పుడు x + 3π/2. ఇప్పుడు sin x + 3π/2 అంటే 270 degrees + తీటా అన్నట్టు. అంటే ఈ విధంగా అవుతుంది, సైన్ కాస్గా చేంజ్ అవుతుంది x. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఎన్నో క్వాడ్రంట్, ఇది ఫోర్త్ క్వాడ్రంట్లో ఏంటి, మనకు సైన్ అనేది నెగిటివ్. కాబట్టి నెగిటివ్. ఇది కూడా మనకు డస్ నాట్ ఈక్వల్ టు f(x) అనమాట. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు f(x + 2π ఉంది. ఇప్పుడు సైన్ x + 2π అయితే అయిపోతుంది అనమాట. ఏం లేదు, x ప్లేస్లో x + 2π పెట్టి చెక్ చేస్తున్నాం ఇక్కడ.
ఓకేనా. మనకు తెలుసు సైన్ 360 డిగ్రీస్ ప్లస్ తీటా అంటే సైన్ తీటానే, అప్పుడు మనకు సైన్ ఎక్స్ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఇది ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనమాట. కాబట్టి ఈ విధంగా అయిందనమాట. ఈ విధంగా సాటిస్ఫాక్షన్ అయ్యింది. ఈ విధంగా మనకు ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2π చేస్తే ఒకటే మనకి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది వచ్చింది. ఇంకా మిగతా మనకి ఎక్కడ చూసుకున్నా రాలేదు. కాబట్టి ఇక్కడ మనకు సైన్ ఎక్స్ అనేది ఇక్కడ సైన్ ఎక్స్ అనేది పీరియాడిక్ ఫంక్షన్ అవుతుంది. అదేవిధంగా పీరియడ్ వచ్చేసి 2π ఒక్కటే. పీరియడ్ వచ్చేసి ఏంటి మనకు, పీరియడ్ వచ్చేసి 2π ఒకటే. ఓకేనా. అదేవిధంగా ఇప్పుడు సైన్ ఉంది, సైన్కి రెసిప్రోకల్ చెప్పండి. సైన్కి రెసిప్రోకల్ ఏంటి, కొసికెంట్ అనమాట. ఓకే, సో కొసికెంట్ కూడా మనకు ఇదే పీరియడ్ అయిపోతుంది, 2π అవుతుంది అనమాట. మిగతా ఏవి సాటిస్ఫాక్షన్ చేయదు. ఈ విధంగా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే రాదు, ఈ విధంగా వస్తుంది, డస్ నాట్ ఈక్వల్ టు అనే వస్తుంది అనమాట. ఈ విధంగా మనకు ఈక్వల్ అయ్యేది 2π దగ్గర ఒకటే, అర్థమైందా, 2π ప్లస్ దగ్గర ఒకటే మనకు ఈక్వల్ అవుతుంది అనమాట. కాబట్టి కొసికెంట్ కూడా మనకు పీరియడ్ వచ్చేసి 2π. అదేవిధంగా మీరు ఈ విధంగా కాస్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాజ్ ఎక్స్ తీసుకోండి, చెక్ చేసుకోండి, ఇక్కడ అంతా కాజ్ పెట్టేసి అంతా చెక్ చేసుకోండి. ఓకే, ఎక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తుందో చూసుకోండి మీరు, ఖచ్చితంగా దీని మాదిరి వస్తుంది. దీనికి కూడా కాజ్ ఎక్స్ కూడా పీరియడ్ 2π. కాజ్ ఎక్స్ ఉందంటేనే దానికి రెసిప్రోకల్ ఏంటి, సీకెంట్ ఎక్స్. ఓకే, సీకెంట్ ఎక్స్ కూడా మనకు పీరియడ్ వచ్చేసి 2π, ఈ విధంగా అనమాట. ఓకే, సో ఈ విధంగా అయిపోయింది అనమాట ఇక్కడైతే. ఓకే, సైన్ ఎక్స్కి, కాజ్ ఎక్స్కి, సీకెంట్ ఎక్స్కి, కొసికెంట్ ఎక్స్కి అంతా వచ్చేసి మనకు 2π అనేది ఒకటే పీరియడ్. అర్థమైంది. అంటే మనకి ఇక్కడ ఇది కండిషన్ అనేది ఇది పీరియాడిక్ ఫంక్షన్ అనమాట. కండిషన్ వచ్చేసి ఇది, కాబట్టి ఇది అనేది సాటిస్ఫాక్షన్ చేస్తుంది, కాబట్టి ఈ విధంగా అయిపోయింది పీరియడ్ అనేది 2π. ఓకే, ఈ విధంగా ఇది ఎలాగంటే ఇక్కడ k ఈజ్ ద లీస్ట్ పాజిటివ్ రియల్ వాల్యూ అనమాట. ఓకేనా. ఇప్పుడు మనకి ఇవి 4 వచ్చినాయి, ఇంకా మిగతావి ఏంటి మనకు tan x cot x. మరి tan xకి cot xకి మరి పీరియడ్ ఏంటి అనేది ఇక్కడ జాగ్రత్తగా చూడాల్సి ఉంటుంది అనమాట. మీరు చూడండి, ఇప్పుడు చూడండి ద పీరియడ్ ఆఫ్ tan x cot x ఈజ్ π అయిపోతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి π అయిపోతుంది. సో ఎలాగ అయిపోతుంది మరి π అంటే చూడండి, ఇప్పుడు మనకు తెలుసు, ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు tan x అయితే తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ π/2 తీసుకుందాం, ఏమవుతుంది మనకు, అప్పుడు tan ఆఫ్ ఎక్స్ ప్లస్ π/2 అయితే అయిపోతుంది. tan 90 డిగ్రీస్ ప్లస్ తీటా అంటే 90 డిగ్రీస్ అనగానే tan కాట్గా చేంజ్ అవుతుంది. కాట్గా చేంజ్ అయిపోయింది అంటేనే ఇంకా మనకి ఇక్కడ అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే లేదు ఇక్కడ యాక్చువల్గా. ఓకే, సో 90 డిగ్రీస్ ప్లస్ తీటా అంటేనే tan నెగిటివ్ అయిపోతుంది లేండి, కాబట్టి మైనస్ పెట్టేస్తాము. ఓకే, ఎలాగైతే ఏంటి మనకైతే ఈక్వల్ కాలేదు ఎఫ్ ఆఫ్ ఎక్స్కి, ఈ విధంగా అన్నట్టు. నెక్స్ట్ ఇంకోటి, ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ π తీసుకుందాం. ఓకే, ఎక్స్ ప్లస్ π తీసుకున్నప్పుడు ఏమవుతుంది మనకు, థర్డ్ క్వాడ్రంట్ ఇది. థర్డ్ క్వాడ్రంట్లో మనకు చూడండి tan ఆఫ్ రాస్తాను చూడండి, ఎక్స్ ప్లస్ π చూడండి, అంటే tan ఓకే π ప్లస్ తీటా కాబట్టి tan అయిపోతుంది అనమాట. అదేవిధంగా ఎక్స్, ఇంకా మనకు థర్డ్ క్వాడ్రంట్లో tan అనేది పాజిటివ్ అనమాట, కాబట్టి పాజిటివ్. ఓకే, వచ్చేసిందా, ఇక్కడ మనకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది వచ్చేసింది. ఓకేనా, చూడండి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇదే మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చిందా, ఈ విధంగా అనమాట. ఓకేనా, మనకు తెలుసు. నెక్స్ట్ చేస్తే మనకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2π ఉంది. ఓకే, సో 2π దగ్గర కూడా వచ్చేస్తుంది మనకు. ఓకేనా, సో tan x వస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకు ఫార్ములా బట్టి చూసుకున్నట్టయితే చూడండి, వేర్ k ఈజ్ ద లీస్ట్ పాజిటివ్ రియల్ వాల్యూ అన్నమాట. లీస్ట్ ఒక్కటే తీసుకోవాలి ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఫార్ములా ప్రకారంగా. ఓకేనా, సో ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ చేసినట్టయితే ఇక్కడ ఎక్కడా రాలేదు, వచ్చిండేది ఇక్కడ ఒక్కటే వచ్చింది, కాబట్టి ఇంకా ఇది అయితే పీరియడ్ అయిపోయింది 2π అనేది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ విధంగా మనకు మెల్లగా మనకు చెక్ చేసుకుంటూ రాగానే ఇక్కడ π దగ్గరే మనకి, ఇక్కడ ఎక్స్ ప్లస్ π దగ్గరే మనకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ π దగ్గరేనే మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది వచ్చేసింది. కాబట్టి మన ఫార్ములా ప్రకారంగా లీస్ట్ k అనేది లీస్ట్ పాజిటివ్ రియల్ వాల్యూ మట్టుకే ఉండాలి, కాబట్టి ఇక్కడ π అనేది పీరియడ్ అయితే అయిపోతుంది. ఇంకా tan x అయిపోయిందంటేనే tanకి రెసిప్రోకల్ ఏంటి, కాట్ కూడా π అయితే అయిపోయిందనమాట. ఈ విధంగా అయితే ఇక్కడ పీరియడ్ అనేది జరిగిందనమాట, రాయడం జరిగింది. అర్థమైంది. సో ఇది అనమాట ఫార్ములా అయితే. నెక్స్ట్ వన్ చూద్దాము.